జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో వరద కాల్వను చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి సుంకే రవిశంకర్ రైతులతో కలిసి పరిశీలించారు. వరద కాలువకు నీళ్లు విడుదల చేయకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాలువకు నీళ్లు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు సుంకే రవిశంకర్. కేసీఆర్ గారి పాలనలో కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, వరద కాలువ జీవనదిలాగా 10 ఏళ్ల పాటు కొనసాగినటువంటి వరద కాలువ ఇవాళ వట్టిపోయి ఎండిపోయి రాళ్ళు తెలి వెనకట కాంగ్రెస్ పాలనలో ఎట్లయితే లోతుగా బావులు తవ్వుకుని అరకొరగా పంటలు సాగించుకున్నటువంటి రైతన్నకు తిరిగి కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలతో అల్లాడే పరిస్థితిని నెల రోజుల లోపే ప్రభుత్వం కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత నెల రోజుల లోపే తిరిగి కరువు కాటకాలను అందించినటువంటి గొప్ప ప్రభుత్వం. అన్నదాతలను రైతన్న కళ్ళల్లో కేసీఆర్ గారి పాలనలో కళ్ళల్లో ఆనందం ఉంటే మరి గత 10 ఏళ్ల పాటు రైతన్న రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా ద్వారా పుష్కలంగా బంగారం అసంటి పంట పండించుకొని ఇలా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నటువంటి రైతన్న కళ్ళల్లో నేడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పాలనలో మరి రైతన్న కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ తిరిగి రైతన్న ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కౌలు రైతు తిరుపతి మల్యాలలో మాట్లాడుతూ అన్నా నీళ్లు లేవన్నా, కేసీఆర్ గారి పాలనలో నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, పంటలు ఫుల్ ఉండే అన్నా, మేము సగర్వంగా రైతు బంధుతో ఆత్మగౌరవంతో బతికినామన్నా, తిరిగి కాంగ్రెస్ పాలన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నా అని చెప్పి ఇప్పుడే కౌలు రైతు తిరుపతి మాట్లాడి 2 ఎకరాలు సాగు చేస్తలేమన్నా నీళ్లు లేక అని చెప్పి చెప్తే, నారు పోసుకున్నాం కానీ నీళ్ళు లేక ఇక పంట పొలాన్ని పండించుకునేటువంటి పరిస్థితి లేదన్న ఆత్మహత్యే శరణ్యమని ఆ కౌలు రైతు మాట్లాడుతుంటే చాలా బాధేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు సత్యం నీళ్లను త్వరితగతంగా గతంలో కేసీఆర్ గారి పాలనలో ఎట్లయితే 10 ఏళ్ల పాటు జీవనదిలాగా ఉన్న వరద కాలువను రైతులకు ఏసంగి పంట పండించుకోవడం కోసం వెంటనే నీళ్లను విడుదల చేయాలి, లేదంటే రైతులమందరం కూడా తిరిగి రోడ్లెక్కుతాం. ఒక దిక్కు రైతు బంధు ఇస్తలేవు, రైతు రుణమాఫీ 9 తారీఖే 2 లక్షలు చేస్తాను అది ఇవ్వలేదు. ఇవాళ రైతు బంధు ఖాతాలలో ఒక్కరికి కూడా పడలే, 1 రూపాయో 100 రూపాయలో ఇట్లాంటివి పడ్డాయి. కనుక రైతు బంధు బంధు, కరెంటు బంధు, నీళ్లు బంధు, రైతుల మరి అరిగు గోసబుచ్చుకొని తిరిగి రైతుల ఆత్మహత్యల పురుకొల్పుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతుల ఆత్మహత్యల కోసమే తిరిగి కాంగ్రెస్ పాలన ఏర్పడ్డదా? 10 ఏళ్ల కింద పాలన కాంగ్రెస్ పాలన ఎట్లయితే ఉన్నదో తిరిగి రైతుల ఆత్మహత్యల కోసం చేసేటువంటి పాలన కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రైతు బంధు బంద్ అయింది. ఇలా రైతులందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చారు. రైతులకు కావాల్సినటువంటి నీళ్ళని ఇస్తలేరు. ఇవాళ పంట పొలాలన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసింది. నా పేరు రామచంద్రారెడ్డి, ముత్తంపేట గ్రామస్తుడిని. ఇప్పుడు ఈ వరద కాలువ నీటి ఆధారంగా నేను 5 ఎకరాల పొలం నాటేసిన. ఆల్రెడీ నీళ్ళు ఒక సుక్క లేవు, పొలంలో ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇది మరి అక్కడ ఇది ప్రతిపాదన చేసినప్పుడు ఎప్పుడు 6 మీటర్ల నీళ్ళు ఉంటాయని చెప్పి మా భూములు లాక్కున్నారు. అప్పుడు మరి ఆ ప్రతిపాదన ఏంది, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది? మరి అక్కడ శ్రీవంసారాలు నీళ్ళు ఉండి అవేం చేస్తున్నాయి, ఇది ఎందుకు వదులుతలేరు? మా పొలాలు ఎండిపోతే మేము ఏం చేసుడు? కానీ మేము వదిలిపెట్టే సమస్య లేదు. బ్రిడ్జి పైన కూర్చుంటాం, రైతులందరం సద్దులు తెస్తారు, మా భార్యలు మా పిల్లలు తెస్తారు సద్దులు, ఒక్కరి కూడా వదిలిపెట్టలేదు. ఆ పొలంలోకి పోతే తిన్న బుద్ధి అయితే లేదు. ఏంది ఇది పరిస్థితి ఏంది? అక్కడనే వంటాం, మేము ఎవరిని విడిచి తెచ్చుకుంటాం, సర్ది తెచ్చుకొని ఆడనే తింటాము, ఆడనే వంటాము. అదే బ్రిడ్జి మీద వరదకాల జైత్యాల హైవే, కరీంనగర్ హైవే రోడ్డు మీద ఏదైతే బ్రిడ్జి ఉందో వరదకాలది, ఆడనే సద్దులు తెప్పించుకుంటాం. రాత్రి పొద్దున్న దాకా అక్కడనే సద్దు తినుకుంటాం, ఆడనే వంటాం నీళ్ళు వచ్చిన.